నమస్తే అన్న, అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు సంచలన ప్రకటన చేశారు. కేసీఆర్ ఆంధ్రాలో బీఆర్ఎస్ ఆఫీస్ పెడితే తాను స్వాగతించాలని చెప్పి పవన్ తెలిపారు. అందరూ పంజాబ్, మహారాష్ట్ర పోవచ్చు, కానీ తెలంగాణలో జనసేన అడుగు పెట్టవద్దా? మేము తెలంగాణలో ఏం కోరుకుంటామో, నేను ఇక్కడ ముఖ్యమంత్రిని అవుతానా? ఆంధ్రాలోనే దిక్కు లేదు, ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాను, చైతన్యవంతులను చేస్తామని చెప్పేసి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రజలను చైతన్యవంతులము చేస్తామని చెప్పి భయపడుతూ ఉన్నారు. తెలంగాణలో జనసేనకు 1,00,000 మంది కూడా లేరు. 2,000 మందితో సభ పెడదామనుకుంటే పర్మిషన్ ఇవ్వరా అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం జరిగిందనమాట. అలాగే మేము ఎక్కడ ప్రజలను చైతన్యపరుస్తామని చెప్పి భయపడుతూ ఉన్నారు. మీరు చేస్తూ ఉన్న అవినీతి పనులు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటపడతామని చెప్పేసి భయపడుతూ ఉన్నారు. తెలంగాణలో జనసేన ఉంటుంది, ఎన్నికల్లో పోటీ చేస్తుంది, అలాగే తెలంగాణ ప్రజల సమస్య పైన గలమెత్తుతుందని చెప్పేసి తెలంగాణలో జనసేన ఉంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.